'త్రీ బీహెచ్‌కే' సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఒక ఎమోషనల్ కనెక్టివిటీ వస్తుంది ఈ సినిమా నుంచి. చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్‌తో ఈ మూవీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని కదుపుతుంది. ఇలాంటి మూవీస్ చాలా రేర్‌గా వస్తాయి. వచ్చిన మూవీస్‌ని ఖచ్చితంగా ఆదరించాలి. సిద్ధార్థ్ ఈ మూవీలో ప్రభు అనే క్యారెక్టర్‌ని ప్లే చేస్తాడు. చిన్నప్పటి నుండి తన పెద్దయ్యే వరకు ఒక మిడిల్ క్లాస్ మనిషిగా బ్రతుకుతున్నందుకు తన పడే కష్టాలని చాలా రిలేటబుల్‌గా చూపించారు. చాలా వరకు సీన్స్‌లో అరే! ఇది మన లైఫ్‌లో కూడా ఇలానే జరిగింది గదా! అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక మిడిల్ క్లాస్ మనిషికి ఎన్ని కలలుంటాయో, ఎన్ని కష్టాలుంటాయో అన్నీ చాలా క్లియర్‌గా చూపించారు. ఓవర్ ద టాప్ లాంటి సీన్స్ ఏమీ లేకుండా, రిలేటబిలిటీని ఎక్కడ మిస్ అవ్వకుండా, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని చాలా బాగా డిజైన్ చేశారు. లైఫ్ అంటే అంత ఈజీగా ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్క మనిషికి వెరీ కామన్. మనం తీసుకున్న డెసిషన్స్ అండ్ మన యాక్షన్స్ మీద మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తూ తీసిన మూవీ ఇది. స్టోరీ విషయంకొస్తే చాలా సింపుల్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్న కల ఎలా అయినా ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని. అలాంటి కలని ప్రభు క్యారెక్టర్ రీచ్ అయ్యాడా? తన గోల్స్, తన రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా నెరవేర్చుకున్నాడు అనేది ఈ స్టోరీ. ప్లాట్ అయితే చాలా సింపుల్ అండ్ న్యాచురల్ గా ఉంటుంది. అలాగే స్క్రీన్ మీద ఈ మూవీని డీల్ చేసిన విధానం కూడా అలానే చాలా న్యాచురల్ అండ్ సింపుల్ గా ఉంటుంది. ఇందులో సిద్ధార్థ్ ని 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ లో చూపిస్తారు. అన్ని టైమ్స్ లో అన్ని రిలేటబుల్ ఫ్యాక్టర్స్ తోనే సినిమా నడుస్తుంది. మంచి ఎమోషనల్ డ్రామా ఈ మూవీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక పర్సన్ పడే కష్టం, స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, ఈఎంఐలు అని ఇలా ఎన్నెన్నో ఖర్చులతో, కష్టాలతో ఉన్న తన రెస్పాన్సిబిలిటీస్ ని దాటి తన లైఫ్ లో కోరుకున్నది సంపాదించుకోవడం తన జీవిత ఆశయం. అలాంటి ఒక స్టోరీ ఈ మూవీ. మూవీ అంతా 3 BHK గురించే అనుకున్నా. అలా కాకుండా ఆ ఇల్లు కొనడానికి ఫ్యామిలీ పడే కష్టాలు, ఆ కష్టాల మధ్యలో వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ ని చాలా బాగా డీల్ చేశారు. ఈ మూవీలో సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, అదే బయట వాళ్ళు చెప్పే మాటలు మన పేరెంట్స్ ని ఎంతలా మార్చేస్తాయో అనేది క్లియర్ గా చూపించారు. ప్రభు క్యారెక్టర్ కి తర్వాత ఏంటి అనే ఒక భయం, రేపేం జరుగుతుందని భయం, ఈ పని చెయ్యకపోతే ఏమవుతుంది అని భయం, తన వల్ల ఏం జరుగుతుంది అని భయం, తను తన ఇంటికి భారం అవుతున్నానేమోననే భయం, ఇలా అనుక్షణం భయంతో ఉన్న క్యారెక్టర్ ఫేస్ చేసిన ఇబ్బందులు ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ కనెక్షన్స్. ఒక్క డైలాగ్, ఎన్ని రిజెక్షన్స్, ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినా ట్రై చేస్తూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. ఈ డైలాగ్ అయితే గట్టిగా టచ్ చేస్తుంది. మూవీలో ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ ఏమి ఉండవు. ప్రతి ఒక్క సీన్ ని క్యారెక్టర్ డెవలప్మెంట్ కి వాడారు. ఫ్యామిలీ మధ్యలో సీన్స్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో సీన్స్ కానీ చాలా రిలేటబుల్ గా ఉంటాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ ఇది. రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి గ్రౌండ్ టు ఎర్త్ మూవీస్ ని, ఇలాంటి రియలిస్టిక్ అండ్ రిలేటబుల్ ఫిలిమ్స్ ని చాలా మిస్ అవుతున్నాం. ప్రతి ఒక్కరూ లార్జర్ దెన్ లైఫ్ అనే మూవీస్ ని తీసి ఇలా ఒక సింపుల్ స్టోరీస్ ని దూరం చేస్తున్నారు. సినిమాలో ఏదైనా బాలేదు అంటే అది ఆ క్లైమాక్స్ లో 3 BHK అడ్వర్టైజ్మెంట్ సీన్స్ కాస్త హెవీగా డ్రాగ్ చేశారు ఆ సీన్స్ ని. అండ్ ఆల్సో సినిమా చూస్తుంటే ఎంత రిలేటబుల్ గా ఫీల్ అయినప్పటికీ మరీ ఇన్ని కష్టాలు ప్రభు క్యారెక్టర్ కి వచ్చేస్తుంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా అనిపిస్తుంది. ఎంత రిలేటబిలిటీ ఉన్నప్పటికీ మరీ అన్ని కష్టాలు ఒక్కడికే ఉన్నట్టు చూపిస్తే కాస్త లాగ్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అందులో సిద్ధార్థ్ అయితే ఇంకా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏదో అలా బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళిపోతుంది. అంతలా షైన్ అవ్వలేదు కానీ సినిమాకి బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం కాదు. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. డిసప్పాయింట్మెంట్ అయితే ఎక్కడ చేయలేదు. సో ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. సో ఇది గైస్ ఈ మూవీ మీద నా రివ్యూ. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. అలాగే చూడని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక లుక్ వేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్స్. జై హింద్.